అందరం కలిసి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి ఒక పల్లవి ఒక చరణం పాడదాం. మంగళమే యేసునకు మనుజావతారు. అబ్బా ఏం నవ్వినరబ్బా పాట నంబర్ చెప్పంగానే. ఐ రియలీ లవ్ దట్ స్మైల్. అందరు నవ్వినరు. ఓఎంజీ. జ్యోతమ్మ, మంగళమే యేసునకు మనుజావతారునకు. పల్లవి మొదటి చరణం, చివరి చరణం. మనుజావతారునకు 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 శృంగారా ప్రభునకు శృంగారా ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు చివరిది పరమా పవిత్రునకు దివ్యా తేజునకు వర దివ్యా తేజునకు వర దివ్యా తేజునకు నిరుపమా నందునకు నిరుపమా నవేజునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. శ్రీ యేసుదేవనామ సంకీర్తనం. మన యేసు స్వామికి, సాధువైన గొర్రె పిల్లకు. The Lord be with you. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Friends, good morning. Sarvesham Saukyam Astu. Sarvesham Mangalam Bhuyat. Sarva Sampatti Sampannu Bhavata. Ayushmantukha Bhavata. May there be happiness for all. May there be auspiciousness for all. May you both be blessed with every prosperity and with long life. Shatamanam Bhavati. How are you? ఎటో వెళ్ళిపోయింది అమ్మ, నేనలే. Just relax. I want to put you into Aditya 368 386. Navina, ఏందది? ఆదిత్య 369. అంటే మీరంతా అర్థమైంది నాకు. అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ అందరినీ ఈరోజు నేను గగనయానంలోనికి తీసుకెళ్తా. అందరికీ సీటింగ్స్ ఆర్ రెడీ. Now you are sitting in Aditya 369. We are going back. 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో వెనక్కి కాలమానమును నేను సెట్ చేసిన. రైట్ ఎగ్జాక్ట్లీ మీ పెళ్లి దినానికి తీసుకొని వెళ్తున్న మీ అందరినీ.
ఒక్కసారి చక్కనైనటువంటి ఆ ఊహాలోకంలోనికి విహరించుదాం. నేటి ఈ ధ్యానాంశంలో ఎవరినైనా సరే నా యొక్క మాటల ద్వారా కానీ, సందేశం ద్వారా కానీ, ఇంకేదైనా ద్వారా కానీ ఆయా కారణాల చేత కలిసి జీవించలేకపోతున్నటువంటి బిడ్డలకు, లేదా తమ యొక్క ధర్మచారిణిని కోల్పోయినటువంటి వారిని ఎవరినైనా నేను గాయపరిస్తే ఉద్దేశపూర్వకంగా కాదని మనవి చేస్తూ, మీరు గాయపడితే నన్ను సహృదయంతో క్షమించాలని ముందు నేను మీకు ప్రార్థన చేస్తున్నాను. ఇఫ్ ఐ హర్ట్ యూ, ప్లీజ్, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. టుడే we are pondering upon one of the very crucial, important. ఏదయ్యా మానవ జాతిని అతలాకుతలము చేస్తున్నది అని అంటే, యు మైట్ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్. ఏ వ్యాధి మానవ జాతిని చాలా బాధ పెడుతున్నది అని అంటే, సమ్ మైట్ సే HIV, సమ్ మైట్ సే క్యాన్సర్, సమ్ మైట్ సే ఇంకా డ్రగ్స్, ఇంకా సమ్ మైట్ సే అన్ఎంప్లాయ్మెంట్, some might say ఇంకా you have your own reasons to say. ఏ మానవునికి అంత త్వరగా అందనిది, ఏ మానవుడికి కూడా తోచనిది, ఏ మానవుడు కూడా పసిగట్టలేనటువంటి పసివాని వలె ప్రవర్తించేది, నటనలో మన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ జీవితాన్ని నటనగా మార్చి బ్రతుకుతున్నటువంటి పెను ప్రమాదమైనటువంటిది ఏంటనంటే, వైవాహిక బంధంలో కలిసి బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ కలవలేనటువంటి మనస్సులతో చేస్తున్న పోరాటము చాలా పెద్దది. కళ్యాణములో కలిసి బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్నాం. కలిసి బ్రతకడానికి చేసేటువంటి కళ్యాణాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ, నటనలో మనకు మించినటువంటి మరొక నటుడు లేడు అని ప్రతిసారి మనము రుజువు చేస్తూ, అంతరాత్మ అనేటువంటి న్యాయస్థానములో ఎంతమంది నిర్దోషులుగా నిలబడ్డారో మీ అంతరాత్మలకి నేను విడిచిపెట్టేస్తున్నా. అంతరాత్మ అనే న్యాయస్థానములో వైవాహిక జీవితం పట్ల నిష్కల్మషంగా, నిర్దోషిగా ఎంతమంది నిలబడగలుగుతున్నారో, ఇది కేవలము మీకు తప్ప, మిమ్మల్ని పుట్టించిన భగవంతునికి తప్ప విశ్వములో ఏ భూతద్దానికి కానీ, టెలిస్కోప్కి కానీ అందనటువంటి పరీక్షలో నేను ఈ రోజున మిమ్మల్ని నిలబెడుతున్నా. మీరే జవాబు వెతకాలి ఈ ప్రశ్నకు. ఈ విషయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఎంతమంది నిర్దోషులుగా నిలబడగలుగుతున్నాం? ఎస్, ఐఎమ్ హానెస్ట్ టు మై సెల్ఫ్, ఐఎమ్ ట్రూ టు మై సెల్ఫ్, అండ్ ఐఎమ్ క్లీన్, ఐఎమ్ ప్యూర్, ఐ కెన్ స్టాండ్. ఇది విశ్వములో అందరినీ వేధిస్తున్నటువంటి ఒక రుగ్మత. దీనికి మందు కొరకు ఎవరం ప్రయత్నం చేయం. కారణం ఏంటనంటే, అది మనలో లేదు అని భ్రమపడుతూ బ్రతుకుతాం. మన లోపల ఉన్నదని అంతరాత్మకు తెలుసు కనుక అంతరాత్మను సక్సెస్ఫుల్గా సమాధి చేస్తాం మనం. దాన్ని కనబడనీయం, వినబడనీయం. లేనటువంటి దానిని ఉన్నట్టుగా భ్రమింపజేసి బ్రతకడము, ఆ నటన కౌశల్యము ముందు ఆ తెల్ల పరదా మీద కనబడేటువంటి నటీనటులు కూడా బలాధూరే. మీ అంత నా అంత మంచిగా నటన నీకెవ్వనికి సాధ్యం కాదు. ద సో కాల్డ్ మోడల్ ఫ్యామిలీస్ అని చెప్పుకుంటాం. అరే వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోరా అని అంటాం. ఆ మోడల్ ఫ్యామిలీస్ కూడా ప్రశ్నిస్తున్నా, ఆర్ యూ ట్రూ టు హానెస్ట్ టు యువర్ సెల్ఫ్?
ఆల్వేస్ లెట్ అస్ మేక్ ఎ స్మాల్ ఎక్సర్సైజ్. ఓకే, మీరు చాలా ఎటు వెళ్ళిపోయారు నిజంగానే, తెచ్చుడు నాకు చాలా కష్టమవుతుంది. ప్లీజ్ కమ్ బ్యాక్. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఆల్మోస్ట్ అందరూ పెళ్ళి అయిన వాళ్ళే ఉన్నాం ఇక్కడ, లేదా పెళ్ళి కానీకి ఇక రెడీ. ఒకవేళ మనకి ఇష్టం లేకున్నా మెడలు వంచి పెళ్లి చేయడానికి కూడా రెడీ ఉన్నారు మనోళ్ళు. భారతీయుని యొక్క బతికెట్లనంటే, ఎందుకు పుట్టినవరో బాపు అని ఎవడైనా అడిగితే లగ్గం చేసుకోనిక పుట్టినా అని చెప్తారు మనం. అవునా కాదా? అన్నారు. హౌస్ విజిటింగ్స్కి పోతే మాకు కామన్ గ్రీవెన్స్ ఏందనంటే, అయ్యా ఊర్లలో అయితే మంచిగా చెప్తారు, అయ్యా పిల్లగాడు పిల్లోడు అవసోడు అయ్యిండు, మరి ఏం చేద్దామి, ఇక ఇంకేం చేద్దాం, లగ్గం చేద్దాం. ఎందుకు లగ్గం చేద్దామనంటే, లగ్గం చేస్తే నా పని అయిపోతుంది. మరి ఆన్ పని కూడా అయిపోతుంది. లగ్గం చేస్తే నీ పని అవుతుంది, నీతో పాటు ఆన్ పని కూడా అయిపోతుంది, ఖతం. ఇది ఇండియన్ సినారియో. నేను మర్చిపోకముందు మీకు జ్ఞాపకం చేస్తుందనంటే, ప్లీజ్ మై ఫ్రెండ్స్, మ్యారేజ్ ఈజ్ ఓన్లీ నాట్ ద లైఫ్. 100 కారణాలలో అదొకటే కారణం. ఎవరైనా ఏ సహేతుకమైనటువంటి గమ్యం కొరకో ఉద్దేశం కొరకో వారు వివాహానికి సుముఖత చూడకపోతే దయచేసి దండం పెడతా, వాళ్ళ మెడలు వంచి అలా పానం తిని వాళ్ళకి పెళ్లి చేయకండి. ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకంటూ ఒక మనస్సు ఉంది, వాళ్ళకంటూ ఒక గమ్యాలు ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. చేతనైతే చేయుతనివ్వండి, చేత కాకపోతే నోర్లు మూసుకొని కూర్చుంటే వాళ్ళ పట్ల అంతకన్నా గొప్ప మేలు ఇంకోటి మీరు చేసింది ఏముండదు. లేదయ్య గారు పెళ్లి కావాలనంటే, అట్లా అన్న వాళ్ళకు ఒక మనవి ఏంటంటే, పెళ్లి చేసి మీరేం చేశారు? So be careful and gentle when you are handling these issues. These are quite sensitive issues. And as I told you, let us all make a small exercise. మీ జీవిత భాగస్వామిని మీరు చూసినప్పుడు, లేదా పెళ్ళికి ముందో పెళ్ళి తర్వాతను ఏదో, విచ్ వాజ్ ద ఫస్ట్ వర్డ్ యూ స్పోక్ టు దెమ్? హాయ్ అన్నారా, హలో అన్నారా? ఆ కాలంలో ఫోన్లు లేవు, సంతోషం, బతికిపోయినాము. లేకుంటే చాట అని చీపురని ఇక మనకు ఎరకలేదు ఏమైతుండేనో. విచ్ వాజ్ ద ఫస్ట్ వర్డ్ యూ స్పోక్ టు దెమ్? అమ్మా, అబ్బా రూతమ్మ బాగున్నావన్నరా? హౌ నైస్. రూతమ్మకి సపోర్ట్లు కొట్టండి ఒకసారి. జానన్న, డోంట్ ఫర్గెట్ దట్ వర్డ్. ఇట్ ఈస్ సౌండ్స్ సింపుల్, బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. చిన్న పనులే, చిన్న మాటలే బంధాన్ని పటిష్టంగా నిలబడతాయి. డోంట్ ఇగ్నోర్ ఇట్. నేను అయ్యగారమ్మతో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, లగ్గంలా అంత అయిన తర్వాత బయటకు వెళ్ళాలా, కాళ్ళకు చెప్పులు ఉన్నాయి అయ్యగారమ్మకు, చెయ్యి గట్టిగా పట్టుకో పడిపోతావేమో అన్న. అప్పుడు పట్టుకుందైతే ఇప్పటిదాకా ఇడవలే. దట్ వాజ్ ద ఫస్ట్ వర్డ్ ఐ స్పోక్ టు పాస్టర్ అమ్మ. అమ్మ చిన్నమ్మ కూడా ఉన్నారు. We never had any chance to speak. Even if we had a chance, our brought up was different. మన కాలంలో పెళ్ళైన దాకా మాట్లాడద్దు, చూసుకోవద్దు, ఇవన్నీ ఉండే. నేను అనుకుంటే ఇప్పటి తరం చాలా అదృష్టవంతులు. అంతేనా శ్యామలమ్మ? So with these sweet memories, you to have your own golden memories with you. Let memories cherish. జ్ఞాపకం చేయండి. సేద తీరుతున్నప్పుడు ఆ పూర్వపరాలను జ్ఞాపకం చేసుకోండి. దెన్ ద రిలేషన్షిప్ అనే దానికి అదే నీరు పోయడం అని అంటే. Remembering all the memories all the time is nothing but you are watering the relationship every day. And what is marriage? If at all, if I ask you that question, everyone has their own answer. Am I right? Say yes or no.
వాట్ ఈస్ మ్యారేజ్ దెన్? అమ్మా, లైఫ్ ఈజ్ ఎ మ్యారేజ్ అంటారా? మీరు జస్ట్ రిలాక్స్, మాట్లాడండి, నేను వింటా. కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటా కానీ ఐ విల్ డెఫినెట్లీ లిసన్ టు ఎవ్రీ వన్. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్? ఏదో ఒకటి ఉంటుంది, లగ్గమనంగానే ఒక తలంపు ఉంటుంది. ఫిలిప్పయ్య, ఇద్దరు ఓ మనుషుల మనస్సుల, ఓ తత్వంలోనికి పోయిండు ఫిలిప్పు. రైట్ అమ్మా. ఓ కలిసి బ్రతకడం, కలిసి బతికితే కళ్యాణం, కలిసి కొట్లాడితే అది కమనీయం. అంతేనా? సో విశ్వంలో there is no approved definition of marriage. You take any English dictionaries, every English dictionary has its own definition of a marriage. Approved, accepted, and what to say, the practiced definition of marriage విశ్వంలో నేటి వరకు ఇది పెళ్ళి అని నిర్వచించే సాహసం, ధైర్యం ఎవరు చేయలే. ఎందుకనంటే ద మీనింగ్ అండ్ ద డెఫినేషన్ ఆఫ్ ద మ్యారేజ్ వేరీస్. సంస్కృతిని బట్టి, లేదా ప్రాంతాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, విశ్వాసాన్ని బట్టి వివాహాన్ని వారు నిర్వచించినారు. ఈ అక్కడెక్కడ మన అరకులోయ, వైజాగ్ ఆ ప్రాంతంలో వెళ్తే, తర్వాత భద్రాచలం అడవులన్నీ, అక్కడ ఆ ట్రైబల్ స్నేహితులు ఉంటారు. అక్కడ వివాహం, మ్యారేజ్ ఇస్ డిఫరెంట్. పాడేరు అనే స్థలం మీకు తెలుసు చాలామందికి. అక్కడ చాలా పెద్ద మార్కెట్ అవుతుంది. ఈ మార్కెట్లో, పాడేరు అనే స్థలంలో మార్కెట్లో ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ మార్కెటింగ్ చేసుకొని వచ్చినప్పుడు మగ పౌరానికి ఎవరికైనా ఒక ఆడపిల్ల నచ్చితే వెంటనే ఆ పిల్లని తీసుకొని అరకులోయలోకి వెళ్ళిపోతాడు. ఓ 3 దినాల దాకా ఇరుపక్షాల కుటుంబాలు ఇక వెతుకుతూనే ఉంటారు. పోరడేటి వాయి, పిల్లటి వాయి, పోరడేటి వాయి, పిల్లటి వాయి. 4వ దినం యాన్నో దొరుకుతారు వీళ్ళు. అలాని పట్టుకొని వచ్చి పెళ్ళి చేస్తారు. దట్ ఈస్ మ్యారేజ్ ఫర్ దెమ్. మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ కల్చర్స్ డూ దిస్. వివాహం అనేటువంటిది నిర్దిష్టమైనటువంటి నిర్వచనం లేని కారణాన జెనరిక్గా నేను అందించేటువంటి ఈ నిర్వచనం ఏంటంటే, సెక్యులర్ వేలో ఇట్ ఈస్ ద లీగలైజ్డ్ యూనియన్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్. ఇరు వ్యక్తుల మధ్యలో న్యాయపరమైనటువంటి సమైక్యతను చేసేటువంటి కార్యక్రమమే వివాహము. అందులో ఇరుపక్షాలకు సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి, ఇరుపక్షాలకు సంబంధించిన బాధ్యతలు ఉంటాయి. దిస్ ఇస్ సెక్యులర్ వే ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్. హక్కులు ఉంటవి, రెండవది బాధ్యతలు కూడా ఉంటాయి. రెండవది జూయిష్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్. జూయిష్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ మ్యారేజ్ తప్పనిసరిగా తెలవాలి. అసలు వాస్తవికంగా నేను దాని మీదనే మాట్లాడదామని చాలా అధ్యయనం చేసిన వివాహం వ్యవస్థ యూద సంస్కృతిలో. కానీ లేటర్ ఆన్ మై వ్యూస్ హ్యావ్ బిన్ చేంజ్డ్. ఆల్మోస్ట్ ఆల్ ఒక మాటలో చెప్పాలనంటే, జూయిష్ అండర్స్టాండింగ్లో వివాహము ఎలా జరుగుతుందయ్యా అనంటే, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో జరిగే ప్రతిదీ యూద వివాహం పద్ధతి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మనము చేసే ప్రతి అడుగు యూదా వివాహం పద్ధతే మనం చేస్తాం. ఎంగేజ్మెంట్ ఉన్నది. ఎంగేజ్మెంట్లో ఇట్ షుడ్ బి ఏ బ్యాండ్. రింగ్ కూడా ఏ విధంగా ఉండాలనో యూదా యొక్క మత గ్రంథాలలో వారు నిర్దేశించినారు. ఎన్ని రోజుల ముందు ఎంగేజ్మెంట్ కావాలనో కూడా యూదా మత గ్రంథాలలో నిర్దేశించబడ్డది. సిఎస్ఐ చేసే ప్రతి ఆరాధన, వివాహ ఆరాధన ఆది నుంచి అంతం వరకు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రిప్లికా ఆఫ్ జూయిష్ మ్యారేజ్ సిస్టమ్. అంతెందుకు, ఈడ నేను తప్పనిసరిగా సప్తపది చేపిస్తా, 7 అడుగులు. చాలామంది మీరు చూసారు కొన్ని సప్తపది ఎక్కడ పోయినా నేను 7 అడుగులు చేపిస్తా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియన్ కల్చర్, it has got its origin in Jewish marriage system. కలిసి 7 అడుగులు నడవాల్సినటువంటి సంస్కృతి
వాట్సాప్ యూనివర్సిటీ వానికి ఏం తెలుసు? మనకేం తెలుసు? ఈ చదువు లేదు, ఆ చదువు లేదు. గో బ్యాక్ టు ద రూట్స్ ఆఫ్ ద ఫెయిత్. 7 అడుగులు కలిసి నడవాలి. అయితే కొద్దిగా డిఫరెన్స్. ఈ 7 అడుగులు ఏందనంటే, మొదటి 3 సార్లు వరుడు వధువు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తర్వాత 3 సార్లు వధువు వరుని చుట్టూ ప్రదక్షిణం చేయాలి. చివరిది 7వసారి ఇద్దరు చేతుల్లో చేసుకొని భగవంతుని దగ్గరికి కలిసి రావాలి. అది సప్తపది. అక్కడ కొన్ని సంస్కృతిలో ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో అగ్నిహోమం ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే దేవుడు అగ్నిలో ప్రత్యక్షమైనాడు కనుక. ఈ 7 rounds దే షుడ్ వాక్. ఈవెన్ ద రింగ్, ఎవ్రీథింగ్ వాట్ వీ డూ ఇన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. అందుకే నేను అంటా, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ చర్చ్. ఇట్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. సో ఏది కూడా తక్కువగా తీసుకోకండి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాను. తీసుకోవడం వల్ల చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకున్న వన్నేది ఏం తగ్గదు. మన అమాయకత్వమే మనం బయట పెట్టుకుంటాం అంతే, తెలియక. అంతా నాకు తెలుసు అనుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఏది తెలియదని వానికి అర్థమవుతుంది, మిమ్మల్ని చూసేటోనికి. మనకు తప్ప లోకమంతా అర్థమవుతుంది. సో జూయిష్ కాంటెక్స్ట్లో వివాహం అనేటువంటి దాని కిద్దూష్ అనే హీబ్రూ పదం వాడబడ్డది. కిద్దూష్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే శాంటిఫికేషన్ లేదా పవిత్రత. అక్కడి నుంచే మనము పెళ్లి కార్డు మీద లగ్గంకారులు చపాయిస్తాం. చపాయించడం అంటే ఎరకన్నా ప్రింట్ చేపిస్తాం. ఆ చపాయించేటప్పుడు ఆ లగ్గం కారట్ మీద ఏమని కొడతామనంటే పరిశుద్ధ కిద్దోష్ అనేది హీబ్రూ పదము వివాహానికి. ఫర్ దెమ్ మ్యారేజ్ ఈజ్ సేక్రెడ్. ఫర్ దెమ్ మ్యారేజ్ ఈజ్ సేక్రెడ్. ఫర్ దెమ్ ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ సెట్టింగ్ అపార్ట్. సమాజంలో నుంచి, కుటుంబాల్లో నుంచి ఇరువురు వ్యక్తులను ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము నిమిత్తము వాళ్ళను కార్యోన్ముఖులను చేసి కంకణము కట్టుకొని కళ్యాణము ద్వారా వారి యొక్క జీవితము కమనీయము చేసుకుంటూ క్రీస్తు యొక్క రాజ్యము కొరకు వారు తమ యొక్క కుటుంబములో నుంచి విశ్వాస యోధులను నిర్మింపచేసేటువంటి మహా గొప్ప యజ్ఞమే ఈ వివాహం. దట్ ఇస్ ద సోల్ పర్పస్. అందుకే కిద్దోష్ అనేటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే సెట్ అపార్ట్. ఇన్ మ్యారేజ్ గాడ్ ఈజ్ సెట్టింగ్ అపార్ట్. ఊర్లో 1,000,000 మంది ఆడపిల్లలు మగపోరలు ఉన్నా ఎందుకు మీ ఇద్దరిని ఏకము చేశారు? వారందరినీ కాదు అనంటే దేవుని యొక్క కార్యము ఏకమైన మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ఆ పరివారాన్ని పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించి పరిణయములో పరిశుద్ధుని యొక్క ముద్ర వేసి పరిగెత్తండి అని ఆయన ఆజ్ఞాపించడమే వివాహము యొక్క సదుద్దేశం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవ్రీ హస్బెండ్, ఎవ్రీ వైఫ్ హ్యాస్ ఎ మిషన్. డోంట్ ఫర్గెట్ దాట్. యు హ్యావ్ ఎ మిషన్. గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ మిషన్. గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ రెస్పాన్సిబిలిటీ. అవుట్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్, ఎవరిని నమ్మకుండా నిన్ను నీ సతీమణిని ఆయన ఏకము చేసినాడనంటే భార్యగా భర్తగా భగవంతునికి వెన్నుపోటు పొడవరని, ఆయన విశ్వాసాన్ని వమ్ము చెయ్యరని ప్రగాఢంగా నమ్మి పరిశుద్ధమైనటువంటి దేవాలయములో తన పరిశుద్ధతతో మిమ్మల్ని ప్రతిష్ఠించి వీరు పరిశుద్ధమైన వారు, ప్రత్యేకించబడిన వారు అని ఆయన ముద్ర వేయడమే పరిణయము యొక్క పరమార్థము. ఇది సాధ్యమవుతుందా మన బ్రతుకులో?
All the Bible lessons talks about it. Jewish understanding lo marriage is a covenant before God. దేవుని సన్నిధిలో మనము చేసేటువంటి ఒప్పందము, నిర్ణయము, భాష. ఒక కవి చక్కగా చెప్తాడు ఏంటంటే, చేతిలో చెయ్యేసి, ఇక చెప్పారు మీరు కదా, చేతిలో చెయ్యేసి చెప్పు, బాధ కాదు, అయ్యో మీరు బాధ అంటారు, భావ. చేసుకున్న భాషలు, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవని, మరచిపోవని. దట్ ఈస్ అ కావనెంట్. దట్ ఈస్ ఎ కావనెంట్. ఇక్కడ ఇద్దరు నిలబడి చేతిలో చేయేసి భగవంతునికి చెప్పినారు, పరిశుద్ధ సంఘానికి చెప్పినారు, 2 కుటుంబాలకు చెప్పినారు. మేము చేతిలో చెయ్యేసి చెప్పుకున్నవి చెదిరిపోదని, మరచిపోమని. ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్స్? ఫర్ Jews, marriage is a covenant. ప్రాణము పోయే వరకు, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, దుఃఖం వచ్చిన, బాధ వచ్చిన, వేద వచ్చిన, మానం వచ్చిన, అవమానం వచ్చిన, కారము రొట్టె మిరము తిన్నా, నేను నీదానిగా నీవు నావానిగా మిగిలిపోతామని చెప్పుకున్న ఆ భాషలే బలంగా నిలబడిపోతాయి. రెండవది, ఇట్ ఇస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మిడ్సోవట్ అని అంటారు హీబ్రూ భాషలో. మిడ్సోవట్ అన్న హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే కమాండ్మెంట్స్. దేవుడు ఇచ్చినటువంటి 10వ ఆజ్ఞలు. వివాహము దేని కొరకు నిర్ణయించబడినది అనంటే, మొట్టమొదటిది ఫర్ కావెనెంట్, నిబంధన, ఒడంబడికడ కొరకు నిర్ణయించబడినది. రెండవది, వివాహం దేని కొరకు నిర్ణయించబడినది అనంటే ఫర్ కమాండ్మెంట్స్, భగవంతుడు ఇచ్చిన 10వ ఆజ్ఞల యొక్క పాలన కొరకు ఇది నిర్ణయించబడినది. ప్రతిరోజు భార్యాభర్త పట్ల ఈ 10వ ఆజ్ఞలు అనేటువంటివి అవి నెరవేర్చబడాలి. ఫుల్ స్టాప్. ఇంటికి వచ్చిన తర్వాత దినమంతా మీరు పని చేయండి, ఏమన్నా చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్త దాని ఆత్మావలోకనం చేసుకోలేదంటే, ఈరోజు 10 ఆజ్ఞలు నేను పాటించినా లేదా. ఎవరికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క మనస్సాక్షి పట్ల మీరు సరి అయినటువంటి రిపోర్ట్ ఇస్తే మీ అంత ధన్యుడు ఇంకొకటి లేడు భూమి మీద. This is Jewish understanding of marriage. Now coming back to the Christian understanding of marriage, it is the sacredness. It is the sacredness. Ikkada the core idea of Christian understanding of marriage is a covenant ordained by God between one man and one woman. మీరు నా డెఫినేషన్ జాగ్రత్తగా గమనిస్తే, దేర్ ఈజ్ ఆల్వేస్ ద ప్లే ఆఫ్ వర్డ్స్. మాటలతోని పదనిసలు ఆడుతూ ఉంటాను నేను. సెక్యులర్ అండర్స్టాండింగ్లో నేను వాడిన పదం ఏంటంటే బిట్వీన్ 2 ఇండివిజువల్స్. వెన్ ఐ కమ్ టు ద క్రిస్టియన్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్, I mean, I quote the word stating that it is a union between 2 individuals, that is between man and a woman. Today the church is facing a big challenge. There is a very big challenge before the church at large. ఇంకా ఇండియాలో మనం చెయ్యలేదు కానీ ఆయా పాశ్చాత్య దేశాలలో ఇద్దరు ఇండివిజువల్స్, స్త్రీ కానీ పురుషుడు కానీ, వాళ్ళు సమ్మతం మమేకమై మాకు పెళ్లి చెయ్యు అని అంటే, టుడే ద చర్చ్ హెస్ బికమ్ హెల్ప్లెస్. We are performing marriages for the gays. We are performing marriages for the lesbians. ఎందుకంటే ఆ దేశంలో చట్టం అయిపోయింది అది. భారతదేశంలో సుప్రీంకోర్టు కూడా దానికి తీర్పు ఇచ్చింది. ఎవరైనా సరే మేము మా మనసులు కలిసినాయని ఇద్దరు స్వలింగంలో ఉన్నటువంటి వారు వస్తే నో అనడానికి వీల్లేదు. బట్ ద బైబుల్ సేస్ ద మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఏ విమెన్. It always symbolizes the Christ relationship to the church. క్రీస్తు తన సంఘాన్ని ఏ విధంగా ప్రేమించునో, భార్య
భర్త తమ భర్తల్ని భార్యల్ని ఆ విధంగా ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? ఏ విధంగా ప్రేమించినాడు? క్రీస్తు తన సంఘాన్ని ఏ విధంగా ప్రేమించినాడు? కెన్ ఎనీవన్ ఆఫ్ యూ సే? ఈడ రక్తం కాల్సినంటే నన్ను కొడతారు, వద్దు. The love of God to the church is always unconditional. భార్య భర్తను, భర్త భార్యను నిర్నిబంధనగా ప్రేమించాలి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ యువర్ స్పౌస్. రెండవది, సంఘము బలవంతమైనదని, బలము కలిగినదని భగవంతుడు సంఘాన్ని ప్రేమించలే. ఆర్ యు గెటింగ్ ఇట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? సంఘము లేదా నువ్వు నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అని యేసు ప్రభు మనల్ని ప్రేమించలే. ఎందుకు ప్రేమించిండు? ఎలా ప్రేమించిండు? డిస్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ యూ అండ్ ఐ ఆర్ ఇంపర్ఫెక్ట్. ప్లీజ్ నోట్ మై పాయింట్. డిస్పైట్ ఆఫ్ నోయింగ్ ద గ్రేటర్ ఫ్యాక్ట్, నీవు బలహీనునివి, నీవు పరిశుద్ధునివి కాదు, నీవు పర్ఫెక్ట్ కాదు, నా దృష్టిలో ఏ కోణాన కూడా నేను నిన్ను మెచ్చదగిన వాడను కాను అని తెలిసినంక కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడు, అంతకన్నా గొప్ప మాదిరి ఇంకోటి లేదు. ఐఎమ్ షూర్ నో హస్బెండ్ ఈస్ పర్ఫెక్ట్, no wife is perfect under the clouds. No one is perfect. In the name of perfectness, we are breaking the relationships. In the name of perfectness, we are breaking the relationships, thinking that you are perfect. My friend, you are never perfect. God has joined not two perfect people, God has joined two imperfect people so that in His perfectness you can become perfect. This is a maqsad of marriage. ఇది తెలుసుకుంటే ఇల్లు ఇంకా నందనవనమే. ఇది తెలుసుకున్నటువంటి వాని యొక్క గృహము పరలోకమే. ఈ చిన్న బేసిక్ సత్యాన్ని గ్రహించలేక కుటుంబాలు విరిగిపోతున్నాయి, వీగిపోతున్నాయి. ఇక కుటుంబం వ్యవస్థనే మనుగడ లేకుండా పోతుంది. కారణం ఏందనంటే, వైఫ్ టెండ్స్ టు సే దట్ హీ ఈస్ ఇంపర్ఫెక్ట్ అండ్ హస్బెండ్ టెండ్స్ టు సే దట్ షీ ఈస్ ఇంపర్ఫెక్ట్. దీనికి తోడు ఇరుపక్షాల కుటుంబాలు, ఆమె మా కుటుంబానికి సరిపోదండి. మీరు అన్నర్లే, వేరేలో ముచ్చట చెప్తున్నాను. ఆ అబ్బాయి మా కుటుంబానికి సరితూగడండి, ఆ అమ్మాయి మా కుటుంబంలో అస్సలు ఫిట్ కాదండి. మరి ఫిట్ కాకుంటేనే మీ అత్తమామ మీ లగ్గం కూడా చేశారు, అది మరిస్తే ఎట్లా? మీరు ఫిట్ అయినరు ఎట్లా? మీ పిల్లలు ఫిట్ అయితే లేరు ఎట్లా? There comes the Christian marriage. No one is perfect, neither the husband nor the wife. Both are imperfect. Despite of knowing the fact, God has brought two imperfect people together. Two imperfect people together because He is very sure in my perfectness they are going to perfect. ఇది నేను చెప్పినంత సులువుగా కాదు కథ, అంత ఈజీ కాదు. మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. దీని కొరకు వి నీడ్ టు పుట్ అవర్ ఇండస్ట్రీ. దేర్ కమ్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఐమ్ ఐ రైట్? అనరా అన్నారు. ఏమో అయ్యగారు నువ్వేమంటావో భయంకు ఇప్పుడు ఏమనుడు జర కష్టం అవుతుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ heaven, but don't forget, maintained on earth. Marriages are made in heaven, maintained. మెయింటెనెన్స్ సంగతి నేను మీకు చెప్పే పర్లేదు. అందరికీ కార్లు ఉన్నాయి. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి కారు ఏడికి పోవాలా?
లేకపోతే ఏమవుతుందన్నా? నవీన్ ఏమవుతుంది? నా ఇండియన్ రోడ్స్కు ఆగిపోడు కదా, దుకాణం పెట్టిందంటే ఖతమే. పెళ్ళి కూడా అంతే, ఒక వాహనం లాంటిది. అది నడవాలి అనంటే ప్రతిరోజు మెయింటైన్ చెయ్యాలి. ఎందుకు గడగడ శబ్దాలు వస్తున్నాయి మన వైవాహిక జీవితంలో అనంటే మనం మెయింటైన్ చేస్తలేము. పెళ్ళైంది కదా, 3 ముళ్ళైంది కదా, ఎక్కడికి పోతుంది, పడి ఉంటుంది. ఇది భారతీయ భావన, మగవాని భావన. పోతుందాక బయట పోయేస్తాడు, లోపల నేను ఏం చేసుకుంటే నాకేంది, ఏమైతే ఆనికేం తెలుస్తుంది. ఇది సగటు స్త్రీ భావన. ఈ 2 భావనలు ఉన్నంతకాలం వైవాహము ఒక సంసారం అవుతుంది. కానీ ఈ 2 భావనలు ఉన్నంత కాలము వైవాహిక జీవితం ఒక సంగమము కాదు. ప్రాబబ్లీ మనం సంసారంలో బ్రతికి సంతోషపడుతున్నామేమో, బట్ సంసారం ఈజ్ నాట్ మ్యారేజ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సంసారము, మ్యారేజ్ ఈజ్ మెంట్ ఫర్ సంగమము. That is what is missing in Indian marriages. That's how I had to shift my focus on thinking of marriage from the psychological perspective. By God's grace, God has given me a greater opportunity to work on this. Today, I have reached my 30 years of industry in marriage and counseling. 30 years of industry. Probably no other counselor in India might have done such. దీని కొరకే 2005లో నెవర్ ఎవర్ భగవంతుని యొక్క కృప ఎంత గొప్పగా ఉంటుంది ఓ పనికిరాని వాడ మీద కూడా అనంటే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్, I have bagged the International Police Chief Award for myself. First pastor has received the police award in the world. 2005. It was the best international award I have received. Why, you know? I have started my family counseling center in Mandamari. Pilot project ga DGP Sen garu unde appudu. తర్వాత స్టెఫెన్ రవీంద్ర గారు ఐపీఎస్ అడిషనల్ ఎస్పీ ఉండే మాకు బెల్లంపల్లి, అనురాధ మేడం ఉండే, తర్వాత సూర్యప్రకాష్, తాజుద్దీన్ సార్ హూ ఈజ్ అ గ్రేట్ బ్రదర్ ఆఫ్ మైండ్. ఆల్వేస్ మై మినిస్ట్రీ ఎప్పుడు మొదలైనా ఈ 30 ఏళ్లలో నా ఫస్ట్ పరిచయము ప్యాస్టేట్ కమిటీలు కాదు, నా ఫస్ట్ పరిచయము సర్కిల్ ఇన్స్పెక్టర్. ఏ ఊరికి పోయినా ముందు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా, సార్ ఐ ఆమ్ హియర్, మీరు మా దగ్గరికి వస్తారా టీకి, నేను మీ పోలీస్ స్టేషన్ రావాలన్న టీకి. దట్స్ హౌ ఐ బిగిన్ మై మినిస్ట్రీ. This is my style of doing ministry. Sometime Tajuddin sir was there. Sir annadu, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, what is it? Then I told I have done specialization courses on counseling. Then he said, Bhaiya, he addresses me as Bhaiya, ek kaam karenge, let us start counseling center. I will give you accommodation and you start the counseling. Then I said, okay, fine. Trust me, 2005 మందమరి ఆ జిల్లా ఆదిలాబాద్ అంతా అడగండి. ఎవ్రీ సండే ఐ యూస్ టు మీట్ 100 డిస్ప్యూటెడ్ ఫ్యామిలీస్ ఆఫ్టర్ ద మాస్. 1 గంటకు గుడి అయిపోయాక అన్నం తినకుండా పోతుంటివి, నేను లియో బిడ్డ ఇద్దరం పోలీస్ జీప్లో కూర్చొని పోతుంటివి. 100 కుటుంబాలను కౌన్సిలింగ్ చేయడానికి సాయంత్రం 8 అవుతుండే, 1 to 8. అండ్ 2005లో వీ హ్యావ్ రిజాల్వ్ ద డిస్ప్యూట్ ఆఫ్ 1000 ఫ్యామిలీస్. 1000 families in coal belt in 1 year. Dispute resolved. దానిని ప్రాజెక్ట్ చేసి పంపించిన తర్వాత బై గాడ్స్ గ్రేస్ ఐ హావ్ బీన్ awarded this. And that project later on Indian government has adopted, and today every police station there is a family counseling center. It is my brainchild. ఏమొచ్చరా ఈ అయ్య గారికి? ఏమీ రాదు, నాకు చదువు కూడా లేదంతగానో, ఏమి లేదు, దేవుడు వాడుకున్నాడు అంతే. అండ్ టుడే ఐఎమ్ కంటిన్యూయింగ్ కౌన్సిలింగ్ విత్ ద ప్రిజన్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ క్రైమ్ కౌన్సిలింగ్.
My friends, with that great vast experience, today I present one of the very important component of making marriage very, meaningful. Today marriages are strained. నాకు దాదాపు 350 క్లయింట్స్ ఉంటారు చర్లపల్లి ప్రిజన్లో. ఆల్ 498 కేసులే. పెళ్ళైన 30 దినాలకే 498 కేసు బుక్ కరు, చలో చర్లపల్లి చలో. Because they didn't understood what is marriage. Maybe our parents have also misunderstood the concept of marriage. I do not know. There is no proper education of marriage. Indian scenario lo. Marriage is always strained by selfishness. అనగా వివాహం అనేది ఎప్పుడు స్వార్థం అనేటువంటి దృష్టికోణంతో మనం చూస్తాం. మ్యారేజెస్ ఆర్ ఆల్వేస్ స్ట్రెయిన్డ్ బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అనగా ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఆశించి చేస్తున్నాం గనక వివాహం అనేటువంటి బంధము బీటలు బారుతుంది. మ్యారేజెస్ ఆర్ స్ట్రెయిన్డ్ బికాస్ ఆఫ్ కన్వీనియన్సెస్. మన కన్వీనియంట్ ప్రకారము వివాహం అనే వ్యవస్థను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం గనక అది బెడిసి కొడుతున్నది. It's not that marriages are struggling lack of rituals or lack of responsibilities. Marriages are being strained and struggling due to emotional disconnections. భారతీయతలో ఇంతకుముందు చెప్పిన కదా, లగ్గం అంటే ఏంద్ర బాపు అని అంటే ఒక మగోని ఒక ఆడపిల్లని ఇద్దరిని 3 ముళ్ళు వేసేసి 4 గోడల మధ్యలో తలుపు పెట్టి గొల్లెం పెట్టేసి లగ్గం అయిపోయింది. But my whole question is, you might be connected physically. How far is your relationship emotionally? Today we are connected with media, WhatsApp, chat. Even washroom కెళ్ళినా ఫోను విడవకుండా we are carrying phone to our washrooms. How many of phones are not locked in your houses? ఇదే సింపుల్ ఎగ్జాంపుల్. అన్లాక్ ఉన్నటువంటి ఫోన్స్ ఎన్ని ఉంటాయి ఇంట్లో? భర్త ఫోను భార్య ఓపెన్ చేయలేదు, భార్య ఫోను భర్త ఓపెన్ చేయలేదు. Simple. You lost trust. And you are living together in one house. In your sight it is a marriage. In my sight it is a broken marriage. Simple. The fundamental foundations of a marriage is trust. Exhibit your trust, my friend. Exhibit your trust. You can gain the favor of the other. Emotional disconnection is a major threat for a marriage in this world. Because we live in a culture. మనం ఏ సంస్కృతిలో బ్రతుకుతున్నామనంటే ఆఫన్ వివాహం అనేది ఒక ధర్మముగా భావిస్తాం. Am I right? వివాహం అనేది భారతీయతలో ఒక ధర్మం. ధర్మం అంటే ఏంది? ధర్మం అనగా ద్రి అనే సంస్కృతి పదంలో నుంచి ధర్మ అనే పదం పుట్టుకొచ్చింది. దాని అర్థం ఏంటంటే ద్రి లేదా ధర్మం. వివాహం ఒక ధర్మం అని అంటే వివాహము ఒక బాధ్యత. మనము బాధ్యతగా మాత్రమే పరిగణిస్తున్నాం. అందుకే ఈ ఆలు మొగల పంచాదైనప్పుడు ఆ మగోడు ఆడోళ్ళు చెప్పేది, అరే నేనేం తక్కువ చేసిన చెప్పాయి గారు, నెలకోసారి పట్టు పితాంబరమే కొనిస్తున్నాయి గారు, నెలకోసారి రిలీజ్ కాకముందే ఓటీటీల సినిమా చూపించేస్తున్నాయి గారు, నెలకు ఒకసారి డాబాకు పట్టుకపోతున్నాయి గారు, పిల్లలకు ఏది కావాలంటే అది ఇస్తున్నాయి గారు, ఇంట్లో 1000 దినాలకు సరిపడ రేషన్ తెచ్చిపెట్ట, ఇంకేమి తక్కువ ఉంది? నిజమే, ఇంకేమి తక్కువ ఉంది? ఎందుకు బీటలు బారుతున్నాయి మరి ఇంత ఎక్కువైనాక? వినడానికి మనకు కూడా సబబే అనిపిస్తుంది. ఐ రైట్ ఆర్ రాంగ్? అయ్యో దండం పెడితే మాట్లాడండి, మీరు ఎట్టో వెళ్ళిపోయారు, తెచ్చుడు నాకు చాలా కష్టమవుతుంది. కమాండర్ సాబ్ మాట్లాడండి. ఇన్ని ఉన్న తర్వాత ఎందుకు వైవాహిక జీవితము బీటలు బారుతుంది?
తన ధర్మాన్ని అతడు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఎందుకు బీటలు బారుతుందనంటే, మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ ఎదుటి వ్యక్తి నుంచి వచ్చే అభినందన వలన జీవిస్తాడు. అది ల్యాకింగ్. ఇంట్లో గుమ్ములు రాశుల నిండా ధనధాన్యాలు సిరులు ఉంటే ఏంది, మనసు పెట్టి ఏమండి బాగున్నావా అని అడిగే మాట లేకపోతే అది బృందావనమైన ఒక నరకానికి మించినటువంటి స్థలం. ఈ ఒక్క మాట కొరకే మిత్రమా బంధాలు, వివాహాలు కలిసి ఉన్నామని చెప్పుకుంటున్నాయి, కానీ మీ మనస్సులు మరొక చోట కాపురాలు చేస్తున్నాయి. శారీరకంగా కలిసే ఉన్నారు లోకం చూడడానికి. మావానికి ఏం తక్కువైందండి, రోజు చాలా హ్యాపీగా ఉన్నారు, నవ్వుకుంటూ పోతున్నారు, నవ్వుకుంటూ వస్తున్నారు. ఈ నవ్వుకునే ముఖము వెనుక రోదనను చూసిన నాడే వివాహానికి అర్థము దొరుకుతుంది. నవ్వు ముఖము వెనుక ఉన్న వ్యధను చూసిన నాడే వివాహములో మధురిమ కనబడుతుంది. ఇవి పసిగట్టే నేత్రాలు దేవుడు మనకు ప్రసాదించునుగాక. వివాహము సందర్భంలో చాలా సందర్భంగా పెద్దలు అంటూ ఉంటారు, వెన్ యూ గెట్ మ్యారీడ్ యు ఆర్ కంప్లీట్. చెప్పండి నా వెనుక, వెన్ యూ గెట్ మ్యారీడ్, దక్సప్ చెప్పండి, వెన్ యూ గెట్ మ్యారీడ్ యు ఆర్ కంప్లీట్. అమ్మయ్యా. వెన్ యూ ఫైండ్ అ వైఫ్ యు ఆర్ ఫినిష్డ్. అంటే హస్బెండ్ అని పెట్టుకోవచ్చు. వెన్ యూ ఫైండ్ ఎ వైఫ్ యు ఆర్, ఎన్కోలు చెప్తలేరు, యు ఆర్, దట్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ కంప్లీట్ అండ్ ఫినిష్డ్ అన్నట్టు. ఎవరైనా సరే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్లీట్ అండ్ ఫినిష్ అంటే ఇది చెప్పాలా. వెన్ యూ గెట్ మ్యారీడ్ యు ఆర్ కంప్లీట్. సాల్మన్ అన్న కొడుక, యు ఆర్ కంప్లీట్. వెన్ యూ ఫైండ్ అ వైఫ్, నువ్వు కాదులే వేరోళ్ళు, యు ఆర్ ఫినిష్డ్. అండ్ ఇఫ్ హీ ఆర్ షీ లవ్స్ షాపింగ్ యు ఆర్ కంప్లీట్లీ ఫినిష్డ్. If he or she loves shopping, you are completely beshak. You are finished. With this, let us go to the biblical portions. Today, శీఘ్రంగా త్వరగా ముగించే ప్రయత్నం చేస్తా. 4 బైబిల్ పాఠాలు వివాహము యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతుంటాయి. అయితే నేను యాకోబు యొక్క నేత్రము గుండా ఈ వివాహములో ఉన్నటువంటి మానసిక భావోద్వేగాన్ని మీకు పరిచయం చేస్తాను. యాకోబు రేచెల్ లగ్గమైంది, కళ్యాణం కమనీయం అని మనం ఎప్పుడు పాటలు పాడతాం, భజంత్రులు చేస్తాం. కానీ ఈ కళ్యాణం కమనీయం కావడానికి కనుల వెనక దాగి ఉన్నటువంటి ఆ మధుర గీతికను మీకు పరిచయం చేస్తా ఈరోజు. అండ్ హౌ దిస్ భావోద్వేగం, ఎమోషన్, అది దేవుని యొక్క సంకల్పాన్ని ఎలా నెరవేర్చడానికి యాకోబు కష్టపడితే కోరుకున్న పిల్ల దొరికింది. పిల్లను సంపాదించుకోవడం గొప్పతనం కాదు, కానీ సంపాదించుకున్నటువంటి పిల్లను లేదా పిల్లగాన్ని చచ్చే వరకు సంతోషంగా ఉంచడం గొప్పదనం. దట్ ఈస్ మ్యారేజ్. అది యాకోబు చేసిండు. ఎలా చేసిండయ్యా అనంటే, ఒక్క వచనం జ్యోతమ్మ ప్లీజ్. అయ్యో, జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్ 29, మీరు తెరవద్దు, టీవీలో చూస్తే చాలు. 29 చివరి వచనం ఎవరన్నా చదువుతారా? 29 10 వచనం, 10వ వచనం, 29:10. అమ్మకి లాస్ట్ వచనం చదవండి అమ్మ, లాస్ట్ బట్ వన్, లాస్ట్ 10, 29:10 చాలిగా. యాకోబు రాహేలును, హౌ ఇట్ సౌండ్స్, చెప్పరు? హౌ ఇట్ సౌండ్స్ క్వైట్ రొమాంటిక్. Am I right? Say yes or no. It's quite romantic. మనోడేంది
హారాన్ నుంచి పానం చేతిట్లా బిగబట్టుకొని బతుకు జీవా అని ఉరికి వచ్చింది. ఎక్కడికి పోతుండో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి పోతుండో తెలియదు. వితౌట్ జీపీఎస్ దిస్ ఫెలో స్టార్టెడ్ రన్నింగ్. వితౌట్ జీపీఎస్. ఇప్పుడు జీపీఎస్ ఉంటే కూడా మనం వెతకనికి ఎంత కష్టమవుతుంది. బట్ వితౌట్ జీపీఎస్ దిస్ ఫెలో స్టార్టెడ్ రన్నింగ్ అండ్ సమ్వేర్ హీ హెస్ ఫౌండ్ పీపుల్. అంత లోపల బావి దొరికింది. తర్వాత కథ మీకు తెలుసు. మనోడు చాలా ఐక్యూ కలిగినటువంటి వాడు. మొత్తానికి వాళ్ళ చుట్టం బంధువుని ఒన్ను పట్టుకున్నాడు. అంత అయిన తర్వాత అక్కడ రాహేల్ వచ్చింది. రాహేల్ రాగానే హాయ్ అనలే, హలో అనలే, హౌ ఆర్ యూ అనలే, హూ ఆర్ యూ అనలే, ఏమనలే. అమ్మాయి కనబడగానే వాడిని తాత యాదికి వచ్చిండు. ఎవరు? ముత్తాత ఆదాం యాదికి వచ్చిండు వానికి. ఎందుకంటే అవ్వను చూడగానే మనోడు డ్యూయట్ వేసుకున్నాడు ఏదేను గార్డెన్లో. దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పాలి, దేవుని దిక్కు కూడా చూడలే. ఆమెను చూడంగానే ఒక డ్యూయట్ వేసుకుని, నా బొక్కలో నా బొయ్క, నా మాంసంలో మాంసం, ఆహా ఎంత సౌందర్యంగా ఉన్న, మీద నుంచి దిగి వచ్చిన అప్సరస్సు నీవే అనేసిండు. అయిపోయింది. ప్రాబ్లీ హీ మైట్ బి ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ యాడమ్. రాహేల్ను చూడగానే వెంటనే పోయి ముద్దు పెట్టేసుకుని. ఇట్ ఈస్ నాట్ రొమాంటిక్. The following verse says, with weeping he kissed her. With weeping he kissed her. The tears that have flown from the eyes of Jacob has no letters to express till today. ఎందుకు ఏడ్చిండు అనే దానికి యాకోబు యొక్క మనసులో ఉన్న భావానికి భాష లేదు. ఆకాశం కింద ఒకవైపు గిల్ట్ కాన్షియస్నెస్, ఇంకోవైపు కన్న తల్లి దూరమైంది, కట్టుకున్న కన్న తండ్రి దూరమైండు. మమత, లాలన, పాలన, అనురాగం, కొట్లాట, విభేదాలు, ఆస్తి అన్నీ పోయి ఏమి దిక్కులేని బతుకు జీవా అని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎక్కడ అన్న నన్ను గుర్తుపడితే నేను చచ్చిపోతానన్న భయముతో బ్రతకడం స్టార్ట్ చేసిండు యాకోబు. ఎప్పుడైతే నా అనేటువంటి ఒక చిన్న ఆధారము దొరికిందో, బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ దొరికిందో, తనలో ఉన్న భావోద్వేగాన్ని అణుచుకోలేక నాకు ఆశ్రయము కలిగింది, నాకు ఆశ కలిగింది, నాకు ఆసరా కలిగింది అన్నటువంటి ఈ మిళితమైన భావాలన్నీ వ్యక్తపరచడానికి కంటి నిండా అశ్రువులతో నింపబడి ఆనాటి సంస్కృతిని గౌరవించి తన బంధుత్వాన్ని స్థిరపరచడానికి ఆయన రేచెలకు ముద్దు పెట్టి బంధాన్ని బలపరుచుకున్నాడు. దట్ ఈస్ ద ఈవెంట్ దట్ హస్ టేకెన్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కిస్ ఆఫ్ జేకబ్. ఇవన్నీ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎ మ్యారేజ్ లైఫ్. యువర్ స్పౌస్, నీ జత పనివారు లేదా జతగా ఉన్నవారు ఆశ ఇవ్వాలి, అనుగ్రహం ఇవ్వాలి, ఆశ్రయం ఇవ్వాలి, ఆశ్వాసనం ఇవ్వాలి, చేర్చుకోవాలి, నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి, తనలోనికి చేర్చుకోవాలి. నిన్ను నీ వారు విడిచిపెట్టినా నేనున్నాను అనే అభయ హస్తాన్ని ఇవ్వగలగాలి. ఆ వివాహము మన్నిక కలిగి ఉంటుంది. This is what we learn from Jacob. It is not a romantic kiss. It's a kiss of kinship. It's a kiss of recognition. My dear friends, yeah, later on we know what has happened. Time is running short. I don't want, I'll just skip everything. తర్వాత వివాహం అయింది. పాపం కన్యాదానం చేయాల్సి వచ్చింది. కన్యాశుల్కం, అది నాట్ కన్యాదానం. ఇప్పుడు కన్యాదానం. ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ కన్యాశుల్కం. అంటే లగ్గం చేసుకోవాలనంటే ఆడపిల్లకు ఎదురు కట్నం ఇవ్వాలి. అది ఇప్పుడు వస్తే ఎంత బాగుండే నేను కదా. అందుకే అన్నారు బేటీ డబల్ రోటీ బేటా పోలీస్ లాఠీ అని. పాపం జేకబ్ కూడా ఇక అట్నే చేసిండు. 7 ఏండ్లు పాపం 14 ఏండ్లు
Jacob, to safeguard his love, he had to work for 14 years. My dear friends, love is not free. Love is, don't forget that. I love you అనగానే నువ్వు అది చేరేంత లోపల ఐ హేట్ యూ. ఇది చేరుడే ఆలస్యం. అక్కడి నుంచి ఐ హేట్ యూ, ఖతం, తలాక్ తలాక్ తలాక్. నీది ఆ దారి, నాది ఈ దారి, మధ్యలో గోదారి. This is how today's trends in marriage. Jacob's was a love marriage. Later on it is arranged marriage. For all the friends who dream to have a love marriage, here is a suggestion from the God. The life of Jacob gives you the beautiful life, how to make your love marriage meaningful, purposeful and successful. He loved Rachel like anything. నా ప్రాణంలో ప్రాణం అన్నాడు. నువ్వు లేకపోతే ఒక క్షణం కూడా బ్రతకలేనని అన్నాడు. నేను శ్వాసనైతే, నువ్వు ఉచ్ఛ్వాసమైతే, నేను నిశ్వాసనైతే. ఎన్ని పాటలు వాడిండో నాకు ఎరకలేదు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఖచ్చితంగా రేచెల్ కూడా ఐస్ అయిపోయి ఉంటుంది యాకోబు మీద. అయిపోయి వెంటనే రేచెల్ మైట్ హ్యావ్ ఆల్సో టోల్డ్ జేకబ్, అరే సాలు 7 ఏళ్ళు చేసినవరో బై, భగవంతుని దృష్టిలో కూడా మనం మెచ్చాలా, సాలు చేసిన కాడికి నాడు నువ్వు నేను పోయి ప్రత్యేకంగా కాపురం పెట్టుకుందాం, పక్కన గుడిసేసుకుందాం అని అనొచ్చు. అనలేదా? అనొచ్చు. అనుంటుంది కూడా, నాకు ఎరకలేదు, అనుంటుంది కూడా. కానీ జేకబ్ లైఫ్ టీచర్స్ మెనీ థింగ్స్, అమాంగ్ విచ్ వన్ ఈజ్ జో కర్ని ఓ భర్ని. ఆడ నాయనను ముంచొచ్చాడు, అయ్యను నిలువుగా ముంచి నేను బతికిపోయినాను వచ్చాడు. కాలము కర్మ ఎవ్వడిని విడిచిపెట్టదు. ఏదైతే నీ కన్న తండ్రిని నిలువుగా ముంచినావో, నీ కాళ్ళ ముందే నీవు కూడా సంపూర్ణంగా ముంచబడ్డావు. 1000 ఆవులు ఉన్నాయి, 1000 లేగదూడలు ఉన్నాయి. ఆవులను ఆడ కట్టేసి లేగదూడలు నిడబెట్టి ఒక్కసారి విడిచిపెట్టండి. ఏ లేగదూడ తన తల్లి దగ్గరికి పోతుందా, వేరే తల్లి దగ్గరికి పోతుందా? మనం చేసే క్రియలు కూడా అంతే. నీడనన్న నిన్ను ఇడిసబెడుతుంది, కానీ నీవు చేసినటువంటి క్రియా కర్మ మిమ్మల్ని విడిచిపెట్టదు. యాకోబును కూడా విడిచిపెట్టలే. నంబర్ 1. నంబర్ 2, మ్యారేజెస్లో ద హెల్తీ రిలేషన్షిప్ ఏంటనంటే రెస్పెక్టింగ్ ద అదర్. యాకోబు బహుశా రేచెల్ని ఎంతగా ప్రేమించిండనంటే, తన ప్రేమను రేచెల్ పట్ల వ్యక్తపరిచిండో లేదో మనకు తెలియదు, కానీ ఈయన ప్రేమ పిల్లను కన్న తండ్రిని యొక్క గౌరవించడానికి 7 సంవత్సరాలు ఆయన నమ్మకంగా పనిచేసిండు. భార్య భర్తల యొక్క ప్రేమను పొందాలంటే వారి తల్లిదండ్రులను గౌరవించడము నేర్చుకోండి. లేకపోతే బంధాలు నిలబడాయి మిత్రమా, బంధుత్వాలు నిలబడాయి. దీని కొరకు లవ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇట్ డజంట్ హ్యాస్ 1+1 ఆఫర్. If you want to be loved, you need to work hard to love. కన్యాశుల్కం అనేది భారతీయతలనే కాదు, బయట దేశంలో కూడా మనకున్నది. Now I'll just close it. Lots of time is happening. I'll just close with few things. Marriages, as it teaches us that నరుడు తన భార్యను, తన తల్లిని, తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఫిజికల్లీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు లివ్. అది ఐ డోంట్ నో, అంటే ట్రాన్స్లేషన్ అప్పుడు పదాలు దొరకక అలా చేసి ఉంటారు. కానీ ఒరిజినల్ హీబ్రూ భాషలో ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే దావాక్ అనే హీబ్రూ పదం వాడబడ్డది.
దావాక్ అనే హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే ఇట్ ఇంప్లైస్ ఎమోషనల్ బాండింగ్. ఇట్ ఇంప్లైస్ ఎమోషనల్ బాండింగ్, నాట్ జస్ట్ ఫిజికల్ ఆర్ లీగల్ జాయింటింగ్. మానసికంగా భర్త లేదా భార్య తాను నమ్మి 3 ముళ్ళు కట్టుకున్నటువంటి భార్యతో ఆయన సంగమమై జీవిస్తాడన్నది దీని యొక్క భావన. వెన్ యూ సే ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ సోల్. చాలా సందర్భాలలో యవన పిల్లలు అంటారు షీ ఈస్ మై సోల్మేట్ అంటారు. హ్యావ్ యూ హర్డ్ దిస్ వర్డ్? అయ్యా, షీ ఈస్ మై సోల్మేట్. వాట్ డస్ ఇట్ మీన్? అని అంటే శరీరం మేట్ ఈస్ డిఫరెంట్ అండ్ సోల్ మేట్ ఈస్ అని నాకైతే అట్లా అర్థమవుతుంది, మరి నాకు ఎరకలేదు. వెన్ యూ సే ఇట్ ఈస్ ద సోల్ మేట్, ద లెవెల్ ఆఫ్ కనెక్షన్ ఈస్ లాయల్టీ, ఇంటిమసీ అండ్ షేర్డ్ లైఫ్. లాయల్టీ, ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, వినమ్రత కలిగి ఉండాలి. రెండవది ద ఇంటిమసీ. ద మోర్ ఇంటిమసీ యూ హ్యావ్, ద మోర్ లాంగ్ రిలేషన్షిప్ యూ హ్యావ్. థర్డ్ వన్ ఈజ్ ద షేర్డ్ లైఫ్. ప్లీజ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యువర్ mates. Marriage is a place of emotional sacredness. భావోద్వేగం యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయం అది. ఎమోషనల్ సేక్రెడ్నెస్. రెండోది పీపుల్ క్లింగ్ టు ఈచ్ అదర్ ఇన్ వల్నరబిలిటీ, హానెస్టీ అండ్ లవ్. మై ఫ్రెండ్స్, సెకండ్ వన్ ఈజ్ టైమ్ టు ఫీల్ షార్ట్ వెన్ లవ్ ఈస్ డీప్. 7 ఏండ్లు అట్లా గడిచిపోయిన యాకోబు జీవితంలో. ఐ రైట్? 7 ఏండ్లు ఎప్పుడు గడిచిపోతాయి? మీకు గడుస్తున్న అమ్మా 50 ఏండ్లు అయింది పెళ్ళై, 30 ఏండ్లు అయింది పెళ్ళై, 10 ఏండ్లు అయింది పెళ్ళై, 10 దినాలైంది పెళ్ళై అనే ప్రబుద్ధులు కూడా మనకున్నారు. ఎప్పుడు తెలుసా? యాకోబు అన్నాడు 7 ఏండ్లు కళ్ళు మూసి తెరిసేలోపు కరిగిపోయినాయి అనంటే ఎప్పుడు అనంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఇక చెప్పరు నాకెరక. నిన్ను యాకోబు రేచెన్ను చూసే కడుపు నింపుకున్నాడు. రేచెన్ను చూసి కడుపు నింపుకున్నాడు కనుక కాలము కరిగిపోయింది. Sacrificial love is rooted in emotional security. This is very important. The other, 10 minutes back I was talking about the physical security. But today marriages are being broken because of emotional security. There is no emotional security. That is the reason. The moment you are stepping out of the house, you are getting connected through your WhatsApp chat, ఇంకేదో ఏదో మీడియా ద్వారా టు ద పీపుల్ వేర్ యు ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ దేర్. మీ మనస్సు ఈజ్ లాంగింగ్ సో దట్ దేర్ యు ఆర్ గెటింగ్ అప్రిషియేషన్, acknowledgement. There you are getting the security stating that don't worry, I am here. ఈ 3 ఇంట్లో భార్య ఇవ్వాలి, భర్త ఇవ్వాలి. ఇఫ్ ఎమోషనల్ సెక్యూరిటీ ఈజ్ ల్యాకింగ్ మై ఫ్రెండ్స్, మీరు సంసారం మాత్రమే చేస్తారు, సంగమము జరగదు అక్కడ. వెరీ ఇంపార్టెంట్. గెట్ కనెక్టెడ్ టు యువర్ వైఫ్ అండ్ టు యువర్ హస్బెండ్ ఎమోషనల్లీ. భావోద్వేగముతో వారిని కలిసి ఉండండి. లవ్ గివ్స్ లైఫ్, మీనింగ్ అండ్ డైరెక్షన్. Jacob's entire focus of 7 years was this. In this emotional disconnection, which has become a silent threat, in many Indian marriages lo, సంప్రదాయపరమైనటువంటి వివాహాలలో always emotional needs are neglected. మానసికమైన భావోద్వేగాల విషయం మనము ఎన్నడూ కూడా ధ్యాస పెడతలేము. భార్య ఒంటరిగా ఉంటుంది, బాధపడుతుంది, కుమిలిపోతుంది, మౌనంగా ఇంట్లో అట్నే ఉంటుంది, పోనీ ఏం కాతి అదే చక్కగా అవుతుంది. మీరు అన్నర్లే వేరేళ్ళ సంగతి కదా ప్రకాష్ అన్న, మనం అంటమా? చెప్పవి అన్నం మనం అదే చక్కగా అయితే జరసేపు ఏడుస్తుంది, కూర్చుంటుంది, అదే చక్క అయితే చక్కగా కాదు.
నీకు తెలవకుండా నీ గడప ఎప్పుడో దాటిపోతుంది. చచ్చే వరకు కూడా నీకు సోయి ఉండదు. పక్కన భౌతికంగా ఉన్నదిగా నన్ను భ్రమించి బ్రతుకుతుంటావు, కానీ మనస్సు ఇంకెక్కడో సంగమమయ్యే ప్రమాదం ఉంటుంది. బీ కేర్ఫుల్. దట్ ఈస్ అ మేజర్ థ్రెట్ ఇన్ ద మ్యారేజ్ టుడే. Emotional disconnection is a major threat. It's always neglected. Lack of emotional bonding leads, I am closing, lack of emotion, మానసిక భావోద్వేగం యొక్క సంగమము దేనికి దారి తీస్తుందనంటే, నంబర్ 1, లోన్లీనెస్ విత్ ఇన్ ద రిలేషన్షిప్. కలిసే ఉంటాం కానీ మానసికంగా మనస్సు ఎక్కడో గగన విహారం చేస్తూ ఉంటుంది, ఎక్కడనో తిరుగుతూ ఉంటుంది, ఎవరినో అన్వేషణ చేస్తూ ఉంటుంది. ఏమీ ఈడ లేవా అనంటే ఈయనే ఉన్నాం, బాడీ ప్రెజెంట్. ఇది మాత్రం బాగా తెలుసు, బాడీ ప్రెజెంట్, మైండ్. బీ కేర్ఫుల్. ఇఫ్ యువర్ స్పౌస్ ఈజ్ ఎమోషనల్లీ నెగ్లెక్టెడ్, దే టెండ్ టు ఫీల్ లోన్లీనెస్. You have to recognize it and address this issue. If not, my friend, you are going to lose your spouse emotionally forever. Second one is the breakdown for emotional disconnection is the communication breakdown. Communication is very, very important. Communication not only through verbal, the non-verbal gesture of communication is also equally important. Please communicate. చాలా సందర్భాలలో అన్నీ చెప్తున్నామని అనుకుంటాం, కానీ సమ్వేర్ ఐ హ్యావ్ హర్డ్ ఏంటనంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ హ్యావ్ దిస్ ఆర్ట్. ప్రతి మనుషునికి ఈ కౌశల్యం ఉండాలి. ఏంటి అనంటే, ఇక్కడ గుండెల్లో ఏముందో ఎక్కడ తెలుస్తుంది? ఋతం ఎక్కడ తెలుస్తుంది? చెప్పుకుంటే ఎవరికన్నా తెలుస్తుంది. ఇక్కడ ఏముందో ఇక్కడ తెలుస్తుంది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఆ కళ్ళను చదివే కళ కావాలి వైవాహిక జీవితంలో. అదర్వైజ్ యు ఆర్ ఫెయిల్. దెర్ ఇస్ ఎ బ్రేక్ డౌన్. కమ్యూనికేషన్ బ్యారియర్స్ను తీసేయండి ఫర్ అ సక్సెస్ఫుల్ మ్యారేజ్. Third one is vulnerability to outside temptations. The world is, ఏమని చెప్పాలిగా, ఇట్ ఈస్ ఎ డిజిటల్. అది ఓల్డ్ వర్డ్ ఐ నో, బట్ కొత్త వర్డ్ ఏమన్నా ఉందా అమ్మా? ఆ ట్రాన్స్ఫార్మ్డ్, అది డిజిటల్. సరే, ఈస్ట్రమన్ కలర్ మా భాషలో కదా కమెంటర్ సార్. కాలంలో ఈస్ట్రమన్ కలర్ అంటుంటిమి. సో ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టెంప్టేషన్స్. మళ్ళీ చెబుతున్నా, బంధాలను నిలుపుకోవాలి, బంధాలను కాపాడుకోవాలి. బంధం ఇచ్చే వరకే భగవంతుని బాధ్యత. భంగము నిలుపుకొని బంధాన్ని కాపాడుకోవడము నీ బాధ్యత. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, మెయింటైన్డ్ ఆన్ అర్త్. ప్లీజ్ టేక్ మై వర్డ్. దేవుడా అనంటే నువ్వు కాపాడుకోకపోతే బహుశా భగవంతుడు కూడా మౌనం దాలుస్తాడు. యూ హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే యాజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ స్టమక్. పొట్ట కోసము 1,00,00,000 కష్టాలు పడుతున్నావు కదా, ఇంకొక కష్టం గడు 1,50,00,000 కష్టాలు అయితే. ఈ 1,50,00,000 కష్టాలు కట్టకపోతే పొట్టతో పాటు నీ మనస్సు నిలవదు. బికాస్ దేర్ ఈస్ టెంప్టేషన్, దేర్ ఈస్ ఎమోషనల్ బర్స్ట్ అవుట్. అన్ని ఆడ్ టైమింగ్స్లో మన బిడ్డలు పనిచేస్తూ ఉన్నారు. ప్లీజ్ అండర్స్టాండ్ దెమ్. ఒకళ్ళు పొద్దుగాల 9 గంటలకు పోతారు, నైట్ అవుట్ చేస్తున్నామని అంటారు, ఇంకేదో అంటూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్ దెమ్. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద నేచర్. అవర్ చిల్డ్రన్ ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద నేచర్. రాత్రంతా పని చేస్తారు బిడ్డలు. ప్లీజ్ అండర్స్టాండ్. రాత్రంతా పని చేసిన తర్వాత పొద్దుగాలు లేచి కాఫీ పెట్టియలేదు, నా కొడుకు నువ్వే దొరికినవా, మొదలు పెట్టకండి. సుప్రభాతం. పొద్దున 4 గంటల దాకా పని చేస్తుంది బిడ్డ, ఇంటికి వచ్చేసరికి 5 అవుతుంది. నీ కొడుకు పెద్ద మొఘల్ సామ్రాజ్యమా లేకపోతే నిజాం నవాబా 6 గంటలకు కాఫీ పెట్టడానికి? ఆయనకు తెలుసు కదా కాఫీ ఏడుందో, చక్కెర ఏడుందో, పొయ్యి ఏడుందో, స్టవ్ ఏడుందో, గ్యాస్ ఏడుందో. ఎరకన్నా లేదా? పెట్టుకోగలుగుతాడు కదా. ఒక అడుగు ఏం ఫిలిప్పు నువ్వు కాదులే, ఒక అడుగు ముందుకు వేసి ఆయనే 2 కాఫీలు పెట్టి ఆమెకు కూడా ఇవ్వచ్చు కదా. రాత్రంతా కష్టపడ్డావు, ఇక పట్టు అని చెప్పేసి కాఫీ ఇచ్చేసి ఐ లవ్ యూ అంటే ఎంత ముద్దుగా ఉంటుంది. జేమ్స్ అన్నట్టునే అంటాడు.
ఉన్నాడా జేమ్స్ అన్న? దిస్ ఇస్ ఆర్ ప్రాక్టికాలిటీస్ ఆఫ్ లైఫ్. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ విల్ డిస్కనెక్ట్. థామస్ అన్న అంటాడమ్మా, అమ్మ చూపిస్తుంది. థ్యాంక్ యూ థామస్ అన్న. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ విల్ డిస్కనెక్ట్ ద థ్రెడ్ ఆఫ్ బాండ్. Get connected emotionally. And unresolved grief and trauma is another biggest disaster for the marriage system. There is lots of grief, lots of trauma. పనిచేసే స్థలాలలో అంత సులువుగా ఉండయి. ప్లీజ్ అండర్స్టాండ్. భార్యలకు భర్తలకు నా మనవి, పనిచేసే స్థలాల్లో అంత సులువుగా ఉండవు. ఒకరోజు నీ మేనేజర్ తిడితే ఒకరోజు ఆమె మేనేజర్ తిడతాడు, ఒకరోజు ఈమె తిట్టేస్తుంది, చిరాకుగా ఇంటికి వచ్చేస్తారు. మరి ఎవరికి చెప్పుకుంటే, చెప్పుకోకపోతే ఈ బాధ పోదు మనసులో నుంచి. వెంటిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మానసికంగా. ఇది ఎవరికో చెప్పుకోవాలి. ఒక్కసారి భార్య ఒకసారి భర్త దగ్గరకు వచ్చి చెప్పుకుంటే, ఇదంతా నీ అమ్మ సుత్తి చల్ల, నీ అమ్మ నీ ఆఫీసులో మీరు అనర్లే వేరేలు. ఒక్కసారి చెప్తుంది, రెండవసారి చెప్తుంది, మూడవసారి చెప్తలేదనంటే అమ్మ పీడ పోయింది అన్నకు. మూడవసారి ఆమెను ఆమెగా అర్థం చేసుకునే మరొక ప్రాణికి చెప్పుకుంటుందని గ్రహించు. ఇట్ ఈస్ ఎ థ్రెట్. యు హ్యావ్ లాస్ట్ హర్, యు హ్యావ్ లాస్ట్, గాన్. ఏ కష్టం ఇక నీకు చెప్పుకోదు, ఏ బాధ నీకు చెప్పుకోదు. కారణం ఏంటంటే అక్కడ ఆదరణ లేదు, ఆశ్వాసనం లేదు, నేనున్నా అనేటువంటి భరోసా లేదు. ఎందుకు చెప్పుకోవాలి? నెలకింత జీతం వస్తుంది, ఏటీఎం కార్డు ఇచ్చేస్తుంది, పో నీ ఇష్టం. ఫంక్షన్స్కు కలిసి వస్తా, హోటల్కు కలిసి వస్తా, శరీరమే వస్తుంటుంది మిత్రమా. ప్రాణం పోయింది, ఆత్మ ప్రేమ ఎగిరిపోయింది. బీ కేర్ఫుల్. ఇది కనబడినటువంటి నిశ్శబ్దమైన ప్రమాదములో మనం బ్రతుకుతా ఉన్నాం. యూ షుడ్ లెర్న్ దీస్ థింగ్స్. అండ్ I should close it now. I'll close it. There is a beautiful, what was say, a theory. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక ప్లీజ్ ఇంటికి వెళ్ళినాక గూగుల్ ఓపెన్ చేసి సైకాలజీ ఆఫ్ అటాచ్మెంట్ థియరీ అని చదవండి. సైకాలజీ ఆఫ్ అటాచ్మెంట్ థియరీ ఇన్ మ్యారేజ్. అక్కడ మోడర్న్ సైకాలజిస్ట్ కన్ఫర్మ్స్ ద బైబుల్. జాన్ వల్బయ్ అనేటువంటి వాడు 1950 నుంచి 1960 మధ్యలో బ్రిటిష్ సైకాలజిస్ట్ అండ్ సైకో అనాలిస్ట్ ఒక అద్భుతమైన థియరీని ప్రపోజ్ చేసినాడు, ఈ అటాచ్మెంట్ థియరీ అని. దానిని మేరీ యాన్స్వర్త్ అనేటువంటి ఆమె దాన్ని ఇంకా చాలా పెద్దగా చేసి ఈ మ్యారేజ్ థియరీని వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఐఎమ్ క్లోజింగ్ ఇట్ నౌ. బిల్డింగ్ స్ట్రాంగ్ బాండ్స్ ఇన్ మ్యారేజ్ చెప్పి ముగించి వేస్తాను. నంబర్ 1 ఈజ్ బీ పేషెంట్ విత్ యువర్ పార్ట్నర్. ఓర్పు గల్లవాడు ఓరుగల్లంత పట్టణం గెలుస్తాడట. తరచూ చికాకు పడకండి, ఓపికగా వినండి. జేకబ్ వర్క్డ్ ఫర్ రేచల్. లవ్ వాజ్ షోన్ ఇన్ ఎఫర్ట్. స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ రేచల్. He was emotionally available, not just physically present. Second one, practice emotional attunement. Practice emotional attunement. Please notice your partner's moods, mood fluctuations. Listen to them with empathy. Sympathy is not going to work in marriage relationships. Listen to them with empathy. రెస్పాండ్ టు దెమ్ విత్ కైండ్నెస్. మనోడిదే తప్పు కాని గాక, ఈవిడదే తప్పు కాని గాక, ఓకే ఐ కెన్ అండర్స్టాండ్, అలా చేయాల్సి ఉండాల్సింది కాదు, కానీ జరిగిపోయింది. సరే, జరిగిపోయినా నాలో కోటి జరిగినా దేవుడు నన్ను విడవలేదు గనక, నీ బలహీనతలో కోటి జరిగినా నేను నిన్ను విడవను, ఇంకోసారి జరగకుండా చూసుకో. దిస్ ఈజ్ practicing of emotional attunement. Third one is use words of affirmation. Jacob expressed his love openly. He said, I appreciate you, I am proud of you. The words are glue. Emotional affirmation. At least రోజుకు ఒక్కసారి I love you చెప్పండి. ఇప్పుడే చెప్తామంటారా? Just say,
ఐ లవ్ యూ. మన జేమ్స్ అన్న ప్రతిరోజు చెప్తాడు జ్యోతమ్మకు ఇన్ సమ్ వే ఆర్ ద అదర్. థర్డ్ వన్ ఈస్ బిల్డ్ ట్రస్ట్ త్రూ కన్సిస్టెన్సీ. ఐ టోల్డ్ యూ, you are a labor in maintaining the relationship. ట్రస్ట్ బిల్డింగ్ కన్సిస్టెంట్గా ప్రతిరోజు జరగాలి. నీ భార్య, నీ భర్త నిన్ను నమ్మడానికి నువ్వు ఆపసోపానాలు పడాలి ప్రతిరోజు. ఎక్కడో ఒక దగ్గర తేడా వచ్చిందో కేల్ ఖతం, దుకాణం అయిపోయాయి. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఐదవది క్రియేట్ షేర్డ్ రిచువల్స్. ప్రే టుగెదర్, పాసిబుల్లీ ఈట్ టుగెదర్, డ్రీమ్ టుగెదర్. Pray together, eat together, and dream together. And lastly, Christ, the ultimate attachment model. నా తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారంగా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హెల్తీ మ్యారేజెస్ మిర్రర్స్ క్రైస్ట్ లవ్. ఆదివారం కనుక ఇంటికి పోయినాక అందరూ మీట్ తినాలని ఎదురు చూస్తున్నారు. ఆమె రైట్? శీలమ్మ అనవా అనవు? మరి గట్టిగా చెప్పాలి. ఫర్ ఎ హెల్తీ మ్యారేజ్ టు గెట్ ప్రోటీన్స్ యూ నీడ్ మీట్. ఎం స్టాండ్స్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఏ ఇంట్లో అయితే ఆడబిడ్డకు గౌరవము లేదో ఆ ఇంట్లో ఆడబిడ్డతో పాటు దేవుని సన్నిధి ఉండదు. ఆ ఇంట్లో చేసే ప్రతి ప్రార్థన పాపమవునుగాక. రెస్పెక్ట్ యువర్ వైఫ్. ఓసేవ్, ఏమేవ్, రాయే, పోయే మీరు అనర్లే, వేరేళ్ళ సంగతి చెప్తున్నా. ప్లీజ్, గౌరవత లేని స్థలంలో దేవుడు లేడు. మ్యూచువల్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మీట్లో రెండవ పదం ఏంది? ఈజ్ ఎమోషనల్ సేఫ్టీ. గివ్ సేఫ్టీ టు యువర్ స్పౌసెస్ ఎమోషనల్లీ. One is mutual respect. Second one is emotional safety. Third one is acceptance. Accept your spouse with all their weaknesses, not that they are perfect. When you say you are imperfect to your wife, do also remember that you fellow, you are also imperfect. Despite of knowing your imperfectness, she has loved you. Despite of knowing your imperfectness, he has loved you. Both are imperfect అని జ్ఞాపకం ఉంచుకోండి. You need to accept one another. Last word, what is last word? Acronym T. M stands for wonderful. E stands for emotional. చెప్పు. Security. A stands for accept. And last word stands for trust. Trust them as you trust God. దేవుని ఎంతగా నమ్ముతారో మీ భార్యను అంతగా నమ్మండి. మీ భార్య మిమ్మల్ని ఎంత నమ్ముతుందో భర్తగా మీరు నమ్మండి. ఐ యామ్ ఫుల్లీ నోన్ అండ్ స్టిల్ ఫుల్లీ లవ్డ్. పూర్ణంగా తెలిసి పూర్ణంగా ఒకరికొకరు తెలుసుకొనివ్వండి, ప్రత్యక్షపరచుకోండి. భార్య దగ్గర భర్త దగ్గర భార్య హైడ్ అండ్ సీక్ పని చెయ్యదు. Hide and seek is not going to work out. Let your wife know about you completely. Let your husband know about you completely. తెలుసుకున్న తర్వాత then you start loving one another. ఎందుకంటే నీ గురించి పూర్ణంగా తెలిసిన తర్వాతనే దేవుడు నిన్ను ప్రేమించాడు. తెలవక ప్రేమియలే. కనుక నీవు నీ భార్య నీకు ఒకరిని ఒకరు ప్రత్యక్షపరచుకోండి. దాగుడు మూతలతో గృహాలు నిర్మింపబడవు. ఐ క్లోజ్. హౌస్ ఈజ్ బిల్ట్ బై బ్రిక్స్. హోమ్ ఈజ్ బిల్ట్ బై హార్ట్స్. ఇల్లు ఇటుకలతో కట్టబడుతుంది, గృహము గుండెలతో కట్టబడుతుంది. గృహాలు కట్టేటువంటి ఆధిక్యత, కట్టుకున్న గృహంలో శాశ్వతంగా సమృద్ధిగా సంతోషంగా నిలిచే ధన్యత త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు, ఈ విశ్వంలోనందరికీ కలుగచేయునుగాక.